ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరిగితే అది తెలుగుదేశం కూడా అని చూడకండి, వైఎస్ఆర్ అని చూడకండి, కమ్యూనిస్ట్ అని చూడకండి, బీజేపీ అని చూడకండి, జనసేన అని చూడకండి. ఎవరైతే ప్రభుత్వం యొక్క ఆకాంక్షలు, ప్రభుత్వం యొక్క నిబంధనలకు విరుద్ధంగా ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తే మాత్రం తక్షణమే కేసులు బుక్ చేయమని రెవెన్యూ వారికి, పోలీసు వారికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి ఆకాంక్షతోనే, ఒక సదుద్దేశంతోనే మన ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేపట్టినప్పుడు దానికి తూట్లు పొడిసే విధంగా మనం నడుచుకోకూడదు. కాబట్టి అందరికీ ఎవరైతే ఇంతకుముందు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేసేవారో ఈ పత్రికా సమావేశం ద్వారా నేను తెలియజేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను కూడా. దయచేసి మా ట్రాక్టర్ పట్టుకున్నారు ఎంఆర్ఓ గారు, మా ట్రాక్టర్ పట్టుకున్నారు పోలీసులు, మాకేమి కేసు లేకుండా చూడండి, దయచేసి నా దగ్గరికి రాకండి. నేను ఈ విషయంలో నేను నిస్సహాయుడిని, అందుకే మిమ్మల్ని ముందే హెచ్చరిస్తున్నాను మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే, ఇప్పుడే కొత్తగా ప్రవేశపెట్టినటువంటి పాలసీ ఇది. మనం ఇంప్లిమెంటేషన్ ఒక వారం 10 రోజులు, నెల రోజులు చూస్తే తప్ప దీని లోటుబాట్లు ఏవన్నీ మనకి తెలియవు. ఈ లోటుబాట్లు ఏమున్నా అవన్నిటినీ కూడా పేదలకి ఉచితంగా ఇసుక సరఫరా చేద్దామన్న ప్రభుత్వ ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ లోటుబాట్లను అధిగమించి బ్రహ్మాండమైన పాలసీతో ప్రజల ముందుకి ప్రభుత్వం వస్తుందని మీకు అందరికీ కూడా తెలియజేస్తుంది.